తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారి గ్రామం కొండారెడ్డిపల్లి గ్రామం. కొండారెడ్డిపల్లి గ్రామంలో చదువుకునే వసతి లేక ఆ రోజుల్లో తాండ్ర గ్రామానికైతే ఇక్కడ వచ్చి చదువుకునేవాడు. ఈ చదువుకున్న నేపథ్యంలో ఇక్కడున్న స్థానికుడు అయితే మనకు చెప్తున్నాడు. అప్పుడు ఆయనకి సైకిల్ లేవు, ఏమన్నా పిల్లబాట పొడుగు ఇట్లా మన కాట్రం మండకించి మన గేట్ కాడికి పిల్లబాట పొడుగు నడుచుకుంటూ వచ్చేది, చదువుకునేది, మళ్ళీ నడుచుకుంటూనే పోయేది. అప్పుడు ఈ నుంచి నడకనే. అప్పుడు ఈ సైకిళ్ళు ఇవేంటివి లేకున్నాయి, అప్పుడు మొత్తం నడకనే. అప్పుడు అయితే ఈ ఈ ప్రాంతం వైపు ఉన్న ఒక ముఖ్యమంత్రి అయింది కాబట్టి మీరు ఎట్లా భావిస్తున్నారు? ఎవరు ఆయన? మాకంటే ఇష్టము, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం. ఇప్పుడు ఈ ప్రాంతస్తుడి ఊరు పక్కల ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు, తెలంగాణ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయ్యాడు. మీకు ఆయన అప్పుడు కాదు, కొడంగల్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు వస్తుంది కూడా ఆయన మీద మాకు ఇష్టమేనా కూడా. ఇంకా అక్కడ కాకుండా ఇక్కడ నుంచి పోటీ చేసి ఇంకా బాగుండేవాళ్ళు. అప్పుడు ఆయనకి ఇక్కడ టికెట్, అప్పుడు ఆయన టీడీపీలో ఉన్నాడు కదా, చంద్రబాబు నాయుడు అక్కడ వేసిండు ఆయన. అవునా? అట్లా టీడీపీలో ఉన్నాడు అప్పుడు. ఇప్పుడు టిఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ మూడు ఉన్నాయి కదా. అట్లా ఇప్పుడు రేవంత్ సార్ బీద కుటుంబం నుంచే వచ్చిందా? బీద అయింది, బీద కుటుంబం నుంచే వచ్చి బీద కుటుంబం అయినది. అప్పుడు ఉన్నోళ్ళు ఏం కాదు, బీద కుటుంబం వాళ్ళు. ఇప్పుడు నీకు రుణమాఫీ చేసిందా? నీకు ఇంకా కాలేదు సార్. నాకు ఇప్పుడు ఇప్పుడు మా భార్యకు 120 ఉన్నాయి, నాకు 160 ఉన్నాయి, నా పెద్ద కొడుకు 80 ఉన్నాయి, నడిపి కొడుకు ఆయనకు 80 ఉన్నాయి, ఒక చిన్న కొడుకు అయినాయి, మాయిపోయినాయి. చేస్తాడని నమ్మకం ఉందా? నమ్మకం ఉంది మాకు. నమ్మకం. రేవంత్ రెడ్డి సార్ అంటే మీకు నమ్మకం? చాలా ఇష్టము. రేవంత్ రెడ్డి సార్ అంటే మొత్తం అంతా ఇంకా ఆయన మొత్తం కళల గిట్ట దేవుడి గిట్ట కళ దలుచుకున్నట్టే. అంతేనా? మాకు ఇప్పుడు ఇంకా రాబోయే గృహలక్ష్మి గాని అవన్నీ అమలు చేస్తాడు, పక్కా చేస్తాడు. ఆ నమ్మకం మీకుందా? ఉంది. మా ఊరికి ఉండదు, చుట్టుపక్కల ఊళ్ళకి అన్నిటికీ ఉండదు నమ్మకం. ఇప్పుడు ఇక్కడనే చదువుకున్నాడు కదా, ఇదే స్కూల్ అయినా కానీ అప్పుడు గిరే ఉన్న స్కూల్. ఇప్పుడు ఇంకేదంతా కొత్త గట్టి ఇదే ఉన్నది. అంటే ఇప్పుడు ఇంకా దీన్ని మంచిగా డెవలప్ చేయాలి, ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఇప్పుడు 5 లక్షలు 5 కోట్లు కూడా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చదువుకున్న బడి ఇది. దీనికి 5 కోట్లు కేటాయించిన దీన్ని అప్డేట్ చేయడానికి. ఇది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్. ఇది ఈ స్కూల్లోనే చదువుకున్నాడు రేవంత్ రెడ్డి సార్ గారు.